వెల్కమ్ టు మన టీవీ న్యూస్. హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో బిఏ ఎక్మో చికిత్స ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి పేషెంట్లను కాపాడమని డాక్టర్ ఎం కార్తీక్ అన్నారు. కర్నూలు సి క్యాంపులోని రెయిన్బో పాలిక్లినిక్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో ఐసీసీ విభాగంలో అత్యాధునిక చికిత్స అందిస్తున్నామని అన్నారు. యశోద హాస్పిటల్లో టీమ్ స్పిరిట్ తో ఎక్కడా దొరకని ఆధునిక చికిత్స అందిస్తున్నామన్నారు. ఊపిరితిత్తులు గుండె సరిగ్గా పనిచేయనప్పుడు ఎక్మో అనే మిషన్ ద్వారా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నామని డాక్టర్ కార్తిక్ తెలిపారు. ఈ సదుపాయం చాలా ఆసుపత్రుల్లో లేదని సోమాజిగూడ యశోద హాస్పిటల్లో ఎక్మో చికిత్స అందుబాటులో ఉందన్నారు. వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్లు ఒక్కొక్కసారి కోలుకోలేని పరిస్థితి వస్తుందని, అలాంటి వారికి ఎక్మో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎక్మో చికిత్సతో ఎంతో మందిని ప్రాణాలతో కాపాడామన్నారు. గుండె ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయనప్పుడు ఎక్మో మిషన్ బయట నుంచి వాటికి సపోర్ట్ గా ఉంటుందన్నారు. నార్త్ ఇండియా నుంచి కూడా ఎక్మో చికిత్స కోసం యశోద హాస్పిటల్ కు చికిత్స కోసం వస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఎక్మో చికిత్సపై డాక్టర్ ఎం కార్తీక్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కార్తీక్ తో పాటు మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ నరేష్ పాల్గొన్నారు. మాది ఒక మల్టీ డిసిప్లినరీ ఐసీయూ అండ్ ఐసీయూ చాలా హైలీ అడ్వాన్స్డ్ ఐసీయూ అండ్ మల్టీ డిసిప్లిన్ అంటే మొత్తం టీమ్ వర్క్ తో నడిపే ఐసీయూ అన్నమాట. అండ్ మెయిన్గా ఈరోజు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పేషెంట్స్కి దొరకని ఒక చికిత్స ఒకటి మాకు అందుబాటులో ఉంటాం హైదరాబాద్లో. దాన్ని ఎక్మో అంటాము, అంటే ఎక్స్ట్రా కార్పోరల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్. సో దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఊపిరితిత్తుల సమస్య బాగా తీవ్రంగా వచ్చినప్పుడు, లేకపోతే గుండె సమస్య బాగా తీవ్రంగా వచ్చి బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ కానప్పుడు ఈ ఎక్మో అనే పరికరం ఏర్పాటు చేసి మనము పేషెంట్స్ ని కాపాడగలుగుతాం. సో ఈ ఫెసిలిటీ చాలా సెంటర్స్ లో లేదు. ఈ మెసేజ్, ఈ అవేర్నెస్ తీసుకురావాలి కమ్యూనిటీలో. ఎక్మో అనే ఒక ఆప్షన్ ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి మనం చాలా సార్లు టీవీల్లో సినిమాల్లో చూస్తూ ఉంటాము, వెంటిలేటర్ పేషెంట్ అని చెప్పి. కానీ వెంటిలేటర్ మీద కూడా ఒక్కొక్కసారి ఇంప్రూవ్ కాని పేషెంట్స్ ఎక్మో అనే ఒక పరికరంతో సక్సెస్ఫుల్ గా రికవర్ అవ్వగలుగుతారు. మెయిన్ గా ఎక్మో అంటే మనకి ఏదైతే హార్ట్ లంగ్ చేసే పని ఉంటుందో ఆ రెండు సరిగ్గా చేయనప్పుడు ఆ మిషన్ హార్ట్ లంగ్ బాగయ్యేంత వరకు బయట నుంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో ఈ ఎక్మో అనే సపోర్ట్ వలన ఇప్పుడు మాకు చాలా మంది పేషెంట్స్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి, తర్వాత మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ స్టేట్స్ నుంచి కూడా మాకు పేషెంట్స్ ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకొస్తాం. అంటే పేషెంట్స్ నుంచి మాకు హాస్పిటల్ నుంచి కానివ్వండి, లేకపోతే ఎవరైనా పేషెంట్స్ ఇట్లా న్యూస్లో చదివి మా పేషెంట్కి ఇది అవసరం పడుతుంది అని వాళ్ళు అభిప్రాయపడి మాకు కాల్ చేస్తే మా టీము ఇక్కడి నుంచి ఆ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఎక్మో అమర్చి పేషెంట్ని తీసుకురావడం జరుగుతుంది హైదరాబాద్కి. తర్వాత మా టీమ్ ట్రీట్మెంట్ వలన చాలా మంది పేషెంట్లు బెనిఫిట్ పొంది దే కుడ్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ అనమాట ప్రాబ్లమ్స్ నుంచి. సో ఈ అవేర్నెస్ అందరికీ తీసుకురావాలి, అవైలబిలిటీ ఎక్మో గురించి ఉందని చెప్పి ఈ ముఖ్య ఉద్దేశం ఈరోజు మనం ప్రెస్ మీట్ గురించి పెట్టుకొని మాట్లాడటానికి. సో ఈ ఎక్మో పెట్టిన వాళ్ళు చాలా మంది సక్సెస్ అయిన పేషెంట్లు అందరూ యంగ్ ఏజ్ వాళ్ళు. అంటే వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళకి ఊపిరితిత్తులకి బలంగా దెబ్బ తగలటం వలన ఆక్సిజన్ లెవెల్ అందకపోవటం కానివ్వండి, లేకపోతే గుండెపోటు వలన బీపీ మెయింటైన్ కాని పేషెంట్స్ కూడా మనము బీపీ స్టెబిలైజ్ చేసేకి ఈ ఎక్మో పరికరము. తర్వాత ట్రాన్స్ప్లాంట్, ఈ మధ్య మనం చూస్తున్నాము మన లంగ్ మార్పిడి, హార్ట్ మార్పిడి, ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు కూడా ఈ ఎక్మో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఈ ఎక్మో చేసే కాంపిటెన్సీ అండ్ ఎక్మో చేసే ఎక్స్పీరియన్స్ చాలా కొద్ది హాస్పిటల్స్కే ఉంది. సో హైదరాబాద్ లో కూడా అన్ని హాస్పిటల్స్ లో ఈ ఫెసిలిటీ అవైలబిలిటీ లేదు. సో ఈ ఫెసిలిటీ మా దగ్గర గత 6-7 సంవత్సరాల నుంచి మేము చాలా హై నంబర్స్ లో ఎక్మో చేయటము అండ్ దాని నుంచి వచ్చే బెనిఫిట్ అందరికీ పొందాలి, జనరల్ పబ్లిక్ లో అవేర్నెస్ రావాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ మనం రావడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ గా ఒక పేషెంట్ గురించి చెప్పదలుచుకున్నాను. ఒక పేషెంట్ యంగ్ మేల్, తను కాలేజ్ స్టూడెంట్. తను నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఒక దగ్గర ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డగట్టి పేషెంట్ ఆక్సిజన్ లెవెల్ నిలవనప్పుడు దాదాపు ఒక 2000 కిలోమీటర్లు మా టీంలో మేము ఒక్కలమే కాకుండా మేము బేసిక్గా క్రిటికల్ కేర్ ఫిజిషియన్. సో
ఇలాంటి క్రిటికల్ పరిస్థితులు మెయిన్గా మేము డీల్ చేస్తూ ఉంటాం ఐసీయూలో. సో బేసిక్గా మా వర్క్ అంతా ఐసీయూ చుట్టూ ఉంటుంది. ఐసీయూలో పేషెంట్ వస్తే పేషెంట్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే వరకు పేషెంట్కి బాగోతులు చూసుకోవటము, కోఆర్డినేట్ చేయటం అంటే ఇతర స్పెషాలిటీస్ పల్మాలజీ, కార్డియాలజీ వీళ్ళందరితో కోఆర్డినేట్ చేయటము, అవసరం వస్తే ఆపరేషన్ అవసరం వస్తే అది చేసి స్టెబిలైజ్ చేయటం ఇవన్నీ మేము చూస్తాం ఐసీయూలో. సో బేసిక్‌గా ఈ పేషెంట్ కూడా అలాంటి ఒక అవసరం వలన మనం వెళ్లి ఎక్మో పెట్టి 2000 కిలోమీటర్ల దూరాన టీమ్ వెళ్లి ఒక మారుమూల ప్రదేశంలో ఒక హాస్పిటల్‌లో ఈ ఎక్మో అమర్చి పేషెంట్‌ని ప్లేన్‌లో ఒక 30,000 అడుగులు పేషెంట్‌ని మొత్తం వెంటిలేటరు, ఎక్మో మెషిన్‌తో తీసుకురావటం. అండ్ దాంట్లో మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. చానా అడ్డంకులు ఉంటాయి. అవన్నీ దాటుకొని తీసుకొనొచ్చి ఆ పేషెంట్‌ని ట్రీట్ చేసి ఈరోజు పేషెంట్ సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళగలిగాడు వాళ్ళ స్టేట్‌కి. సో ఇలాంటి అవకాశాలు మనకున్నాయి. ఎప్పుడన్నా కూడా మనకి పేషెంట్ ఇంప్రూవ్ కానప్పుడు మనం ఖచ్చితంగా ఆ పేషెంట్‌కి ప్రాణం పోసేకి ఇదొక వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ ఆహ్, ఇంటర్వెన్షన్‌గా ఈ మధ్య మారింది. ఈ మధ్య ఇది చాలా పాపులర్ అయింది. ఈ మధ్య చాలా ప్రదేశాల్లో దీని గురించి పేపర్‌లో, టీవీలో చదువుతున్నాము. సో ఈ న్యూస్, ఈ ఎక్స్‌పీరియన్స్, ఈ నాలెడ్జ్ ఈ కర్నూలు లాంటి మేజర్ టౌన్‌లో, మేజర్ సిటీలో అయ్యే దీంట్లో కూడా వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేమొచ్చాము.